జిగ్నేష్ జోషి పైన కేసు నమోదవడం మనం చూస్తున్నాం. సెక్షన్ 353 ఆఫ్ 1 అండ్ 352 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఒకసారి జిగ్నేష్ జోషి పైన కేసు నమోదవడానికి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? సో ప్రస్తుతానికి ఆయన తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అంటూ మాట్లాడుకొచ్చిన మాటలే పెద్ద ఎత్తున అందరినీ కూడా ఇప్పుడు ఆందోళన గురి చేసి, ఒకవేళ మీరు కూడా లైవ్లో మాట్లాడాలనుకుంటే సో ఆయనపై కేసు నమోదవడానికి మీరు ఎలా చూస్తారు? మీరు నాతో పాటుగా లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి జిగ్నేష్ జోషి ఏం మాట్లాడారో చూద్దాం. మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. రైట్, గుజరాతీ వాళ్ళైతే పొద్దువాళ్ళని లేచి స్నానాలు చేసి రెడీ అయిపోయి షాపులో కూర్చుంటారు, వ్యాపారాలు చేస్తారు. కానీ తెలంగాణలో మాత్రం 1000-2000 దొరికితే తాగి పడుకుంటారు. ఇది జిగ్నేష్ జోషి మాట్లాడిన మాటలు. పెద్ద ఎత్తున ఒక సెన్సేషన్, ఒక బిగ్గెస్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఒక ఉద్యమం మాదిరిగా మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి మరింతగా ఊతమిచ్చే విధంగా జిగ్నేష్ జోషి వ్యాఖ్యలు అప్పుడు కనిపించాయి. సో ఆర్టీవీ లైవ్ డిబేట్లో నాతో పాటే డిబేట్లో పాల్గొన్నటువంటి జోషి మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ సంఘటన పైన, ఆ వ్యాఖ్యల పైన సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. బద్దం సతీష్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకసారి మీరు కూడా నాతో పాటుగా మాట్లాడాలి, ఈ సంఘటన పైన మీ అభిప్రాయం వ్యక్తం చేయాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి జిగ్నేష్ జోషిని లైవ్లో తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఆయన మరి తనపై కేసు నమోదవడాన్ని ఎలా చూస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి జిగ్నేష్ జోషితో మాట్లాడతాను నేను. ఫోన్ రింగ్ అవుతోంది. జిగ్నేష్ జీ, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. జిగ్నేష్, మీ పైన కేసు నమోదైంది సుల్తాన్ బజార్ పిఎస్లో. సో మీరు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన దానిపైన బద్దం సతీష్ గౌడ్ని కంప్లైంట్ ఇస్తే మీపై 353 అండ్ 352 సెక్షన్ల పైన కేసు నమోదైంది. ఎలా చూస్తారు మీపై కేసు నమోదవడాన్ని? కేసు అయితే ఎట్లాంటి భయపడేది లేదు. దీనికంటే పెద్ద పెద్ద కేసులలో ఉన్నాము. ఈ సతీష్ గౌడ్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి ఏదో ఎక్స్పెక్ట్ చేసిండు, ఆయనకి ఏం పట్టించుకోలేదు. దాన్ని బట్టి ఆయన కేసు పెట్టిండు. ఎందుకంటే నేను ఏం మాట్లాడేది మాటల్లో ఎవరికైనా కింద చూపు పెట్టి లేకుండా వేరే తీరు మాట్లాడలే. తెలంగాణలో ప్రతి ఒక్కరికి అప్పటికే నేను నా వర్డ్స్ ఎవరికైనా హార్ట్ అయితే బ్యాక్ తీసుకుంటా అని చెప్పినా కూడా సతీష్ గౌడ్ అనే వ్యక్తి, ఆయన పేరు ఎట్లా ఉంది మా గోషామేల్ కాన్స్టిట్యున్సీలో అందరికి తెలిసిన వ్యక్తి. ఆయన నాకు కూడా ఫోన్ చేసి ఎక్స్పెక్ట్ చేసి ఏమైనా చేస్తారని. మేము ఇట్లా కులమ్మ గురించి తెలంగాణలో బతికింది, పుట్టింది, పెరిగింది ఇక్కడనే. మేము ఇట్లాంటి భయపడే సమస్య లేదు. ఇట్లాంటి ఇన్ని కేసులు అయితే కూడా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు పబ్లిక్ అంతా చూసారు. విల్ యూ స్టాండ్ విత్ దోస్ వర్డ్స్? మీరు ఇంకా ఆ మాటలకు కట్టుబడి ఉన్నారా? అంటే తెలంగాణ వాళ్ళు 1000-2000 వస్తే తాగుబడుంటారు అని చెప్పని మాటలు కట్టుబడి ఉన్నారా? 101% నేను మాట్లాడేది మొత్తం నిజంగా ఖాళీ. అది దానికి వేరే రాంగ్ వే చూపెడుతున్నారు. నేను ఏం మాట్లాడినామంటే ఇక్కడ లేబర్ పని చేసేటోళ్ళు 1000 రూపాయలు సంపాదించేటోళ్ళు లేబర్ పని మీద కావాలంటే మీ టీవీ డిబేట్లనే నేను ఖచ్చితంగా చెప్పిన. ఇట్లాంటి ఎవరైనా లేబర్ పని చేసేటోళ్ళు, ఎందుకంటే అన్ని బిల్డర్స్ కానీ అందరు నాకు వచ్చి చెప్పినారు కాబట్టి, సార్ ఇక్కడ మనం 1000 రూపాయలు ఇస్తే కూడా పని కాదు, అదే పని వేరే 2000 రూపాయలు ఇస్తే వాళ్ళు 1 రూపాయలు దొరికేటట్టు 2000 దొరికితే వాళ్ళు పని చేయకుండా పండుకుంటారని చెప్పి తాగి అనుకుంటారు. వాస్తవం ఇయ్యాల కూడా దాని మీద కేవలం అది ఎవరికి వర్తిస్తుంది? లేబర్ క్లాస్ పని చేసేటోళ్ళు. ఏ లేబర్ క్లాస్ అయినా, లేబర్ క్లాస్ అయినా, అప్పర్ క్లాస్ అయినా, ఏ క్లాస్ అయినా తెలంగాణ వాళ్ళనే పదం మీరు వాడారు కాబట్టి లేబర్ అయినా కూడా తెలంగాణలే కదా. ఇప్పుడు లేబర్ అనే వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే కదా. ఇప్పుడు యూపీ బీఆర్ లేబర్ మీరు చూడండి, అన్ని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో యూపీ బీఆర్ లేబర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎప్పుడు రాత్రి పొగ పని చేస్తారు. వాళ్ళకి ఇట్లాంటి తాగు తింటారు, అందరు తాగు తింటారు. నేను తాగు తింటే తప్పు కాదంటలేను. నేను కూడా తెలంగాణలో పుట్టిన పెరిగింది, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా. నేను ఒక్కటే చెప్తున్నా సార్, ఇట్లాంటి ఏ గుజరాతీ సమాజ్ అధ్యక్షుడుగా నేను చెప్తున్నా, మా సమాజ్ మీద, మా కులం మీద ఎవరైనా మాకు కూడా చెప్పినారు గుజరాత్ వాళ్ళు దేశద్రోహులు అంటే. గుజరాత్ వాళ్ళు దేశద్రోహులు అయిపోతారా? ఎవరొకరు చెప్పుకుంటే ఇప్పుడు మీ మాటలకి మీరు కట్టుబడి ఉన్నారంటే అంటున్నారు, అంతేనా? 101% నేను అప్పుడు కూడా చెప్పినా, నేను ఎవరికైనా ఇట్లాంటి రాంగ్ చూపెట్టినా దానిలో ఎవరైనా ఫీల్ అయితే ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ సైమల్టేనియస్లీ. అప్పుడు చెప్పిన పృథ్వీరాజ్ కూడా గుజరాత్ వాళ్ళకు దేశద్రోహులు చెప్పిన మాట ఆయన కూడా రిటర్న్ తీసుకోవాలి. అట్లాంటి టైంలోనే అయినా కూడా గుజరాత్. ఇప్పుడు మీరు సారీ చెప్తున్నారా? అయితే తెలంగాణ వాళ్ళకి సారీ చెప్తున్నారా? సారీ చెప్తలేను. ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్. ఇఫ్ పృథ్వీరాజ్ విల్ టేక్ బ్యాక్ హిస్ వర్డ్ కి
గుజరాత్ వాళ్ళు దేశద్రోహులు కాదు. అంటే మనం మాట్లాడదాం పృథ్వీరాజ్ అన్న విషయంలో లేదా ఇంకెవరన్న విషయంలో మాట్లాడదాం. బట్ బిఫోర్ ఇక్కడ మీ కేసు మీ వ్యాఖ్యల పైన అయింది కాబట్టి యు ఆర్ టెల్లింగ్ సారీ టు తెలంగాణ పీపుల్. మీరు సారీ చెప్తున్నారా? Sorry sir, I am taking, if anybody is going to add, I will take back my word only. అంతేగాని ఇది మిస్టేక్ కాదని ఒప్పుకోవడం లేదు మీరు. అంటే అది నిజంగా జరుగుతుంది, మిస్టేక్ అయితే కాదంటున్నారు. మిస్టేక్ కాదు, నేను వాస్తవాలు ఏముంది దాని మీదనే చెప్పి. రైట్, అంటే ఇంకా మీరు దానికి కట్టుబడే ఉన్నారు. అయితే మీరు వాస్తవాలే చెప్పానంటున్నారంటే కట్టుబడే ఉన్నారు. చెప్పిన మాట మీద కట్టుబడే ఉన్నాను. నేను ఏం చెప్పినా దాని మీద కట్టుబడి ఉన్నాను. దానికి ఎట్లాంటి రాంగ్ చూపెడుతున్నారు, దానికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. నేను ఇట్లాంటి కేసులు సతీష్ గౌడ్ 100 మంది కేసు వేసినా కూడా ఎట్లాంటి భయపడేది ఇప్పుడు మీపై కోర్టు కూడా మన దగ్గర ఎఫ్ఐఆర్ కూడా ఉంది. కోర్టు వరకు వెళ్ళిన తర్వాత కోర్టు కూడా ఈ వీడియో ఆధారితంగా కేసు పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు, అరెస్ట్ చేయొచ్చు అని అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టు నిర్ణయం తీసుకుంది. సో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. పర్వాలేదు సార్, నేను కూడా లా ఇస్ దేర్ ఫర్ ఎవ్రీవన్. హైకోర్టులో పోతా దీని పెట్టవాలి. దానికంటే రవి అని సో కాల్డ్ కాంగ్రెస్ లీడర్ ఆయన అయితే ఫోన్లు చేసి డైరెక్ట్ గుజరాతీ మార్వాడోళ్ళని చంపేస్తా అని చెప్పిండు. ఆయన మీద సుమోటో కేసు బుక్ కావాలి. మళ్ళీ నా మీద కేసు బుక్ అయితే ఆయన మీద కూడా సుమోటో. ఈక్వల్ ఆపర్చునిటీస్, మీకున్న ఆపర్చునిటీస్ వాళ్ళకున్న ఆపర్చునిటీ, లా దగ్గర ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లా దగ్గర వ్యత్యాసం ఏముండదు. మీకు అటువంటి ఏదైనా హెచ్చరికలు వస్తే మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు. దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు యూ ఆల్సో. లేలే, మాకు ఇట్లాంటి చిన్న దానికి కంప్లైంట్ ఎందుకంటే ఎవరు కంప్లైంట్ చేసిను, ఆయన ఏ ఉద్దేశంతో చేసిను నాకు తెలుసు, ఆయనకు తెలుసు, గోషాబాద్ ప్రజలకు కూడా తెలుసు చాలా మంచిగా. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేశారంటారా మీరు? ఇండైరెక్ట్లీ ఆయన నా దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. ఏదో నేను ఇక్కడ బెదిరిస్తే నాకు ఫోన్ కూడా చేసినారు, ఫోన్ లో మాట్లాడినారు కూడా, నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. ఆయన నాతో ఏం మాట్లాడింది కూడా నేను కూడా కోర్టులో దాన్ని ఇఫ్ పాసిబుల్ జిగ్నేష్ గారు ఆ రికార్డింగ్ పంపించండి. నిజంగా మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి మీరు ఇవ్వకపోవడం మూలంగానే కేసు పెట్టారంటే సార్ నేను ఏమంటున్నా, డబ్బులు కాదు, ఇండైరెక్ట్ ఆయన ఏం మాట్లాడిండు ఏమన్నాడు బరాబర్. ఎందుకంటే అది ఎవిడెన్స్ నా గురించి నేను చట్టం కోర్టులో బరాబర్ చూపెడతా. దాని విషయంలో కూడా నేను కూడా హైకోర్టు